పోలీస్ స్టేషన్ నుంచి మాధవ సహా అందరూ కూడా ఇంటికి వస్తారు. అయితే అప్పటికే ఆరు బయట కూర్చుని కత్తికి పదును పెడుతూ ఉంటాడు నారాయణ. నా ఆల్ది పోనీలే తోడబుట్టింది కదా అని ఊరుకుంటుంటే నా పెద్ద కొడుకుపైనే చేయి చేసుకుని కేసు పెట్టి జైల్లో పెడతారా? ఇప్పుడే వెళ్ళి అందరినీ నరికి పారేస్తానని నారాయణ అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ సీన్ చూసి మాధవ సహా ముగ్గురు కొడుకులు కూడా ఏంటి నాన్న ఏం చేస్తున్నావని అడుగుతారు. దాంతో మీ అత్త వాళ్ళని నరికి పారేస్తానని అంటాడు నారాయణ. ఇప్పుడంత వైలెన్స్ అక్కర్లేదు కానీ మమ్మల్ని పోలీసులు వదిలేశారు. కాదు కాదు మహాలక్ష్మే స్వయంగా విడిపించిందని చక్రి అంటాడు. దాంతో నారాయణ మురిసిపోతాడు. నా కోడలి పిల్ల సూపర్ అంటూ నారాయణ అంటూ ఉంటే చక్రి పొంగిపోతాడు. ఇక లోపలికి వచ్చే ముందు ఆగండి అంటూ మహా హారతి పళ్ళం పట్టుకుని వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అని మాధవ అడిగితే, నువ్వు ఊరుకోరా పెద్దోడా, నీకేం తెలియదు, నువ్వు హారతి ఇవ్వమ్మా కోడలి పిల్ల అని నారాయణ అంటాడు. ఇక మాధవకి హారతిచ్చి బొట్టు పెట్టి లోపలికి రమ్మంటుంది మహా. హారతిస్తున్నప్పుడు మహాని చూసి చక్రి కేశవ కన్నా ఆనందంతో మురిసిపోతూ ఉంటారు. ఇక మహా చేసిన సాయానికి మాధవ చాలా ఆనందపడుతూ ఉంటాడు. అసలు ఈ ఇంటికి సాయం చేద్దామని, మా కష్టాన్ని మంచితనాన్ని అర్థం చేసుకుందామని ఎప్పుడు ఎవరూ అనుకోలేదమ్మా. కానీ ఈ ఇంటికి కోడలుగా దీపం పెట్టడమే కాదు, ఈరోజు మా జీవితాల్లో కూడా దీపం ఆరిపోకుండా కాపాడావు. చాలా థ్యాంక్స్ అమ్మా అని మాధవ దండం పెడతాడు. అయ్యో అదేంటి పెద్ది అలా అంటారు, నేను చేసిందేమీ లేదు. నిజానికి గాయత్రియే ధైర్యం చేసి పోలీసులతో నిజం చెప్పింది. లేకపోతే మీరు బయటికి రావడం చాలా కష్టమయ్యేదని మహా అంటుంది. సర్లే అయ్యిందేదో అయ్యింది, ఇక ఆ ఇంటి వాళ్లతో మనం మాట్లాడొద్దని, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని మాధవ అనడంతో తమ్ముళ్ళు కూడా సరేనని అంటారు. ఇక మరోవైపు తన వదిన హారిక పిలవడంతో ఒక రెస్టారెంట్కి వెళ్ళి కలుస్తుంది మహా. సారీ మహా, ఆ రోజు అలా జరుగుతుందని నేను అనుకోలేదు. నిన్ను కలవడం కూడా కుదరలేదు. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు చక్రిని నువ్వు ఎప్పుడు ప్రేమించావని హారిక అడుగుతుంది. నేను ప్రేమించడమేంటి, ఆ జుట్టిపోలుగాడితో వెళ్ళి తప్పించుకోవడానికే తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందని మహా మొత్తం కథ చెప్తుంది. అయితే మహా ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడానికి చక్రి ఫాలో అవుతూ అదే రెస్టారెంట్కి వస్తాడు. దూరంగా కూర్చుని వాళ్ళ వదిన మహా మాట్లాడుకున్న మాటలను వింటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.